వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రూల్ నెంబర్ 28. ఈరోజు మనము ఈ రూమ్ నుండి బయటికి వెళ్ళబోతున్నాము. మన 1 మిలియన్ జర్నీలో ఇది డే 5 అండ్ ఈ డే 5లోనే మనకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ చూసుకోండి ఇదే మన రూమ్. అండ్ సో ఈ రూమ్ నుండి నాకు రూమ్లోనే ఊకే వీడియోలు చేస్తూ ఉంటే నాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే మన రూమ్ నుండి బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళి మా మా రూమ్ అంటే మా హాస్టల్ బ్యాక్ సైడే ఒక గ్రౌండ్ ఉంటుంది. దాని ప్లేస్ సి గ్రౌండ్. సో ఆ సి గ్రౌండ్లో కొంతమంది క్రికెట్స్ ఆడతారు హాలిడేస్ అప్పుడు. సో ఆ సి గ్రౌండ్లో వెళ్ళి మనము ఇలా చూసి అక్కడ ఏం జరుగుతుందో ఏం కథనో చూసి ఆ నేచర్ని కొద్దిగా ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ మనం రిటర్న్ మన రూమ్కి వచ్చేద్దాం అన్నట్టు. సో మనం నిజంగా మాట్లాడుకుంటే డే 5లోనే మనకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నాకు మంచిగానే అనిపిస్తుంది. సో ఈరోజు ఏం చేద్దామంటే ఊకే రూమ్లో తీయకుండా బయటికి వెళ్దాము. అండ్ బయటికి వెళ్ళి బయట ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇయ్యాను. ఎందుకంటే నాకు ఇంకా బయటికి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇచ్చేంత అంటే కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ కాలేదు. బట్ ఏంటంటే బయటికి వెళ్తేనే ఒక్కొక్క స్టెప్ మనం ముందుకెళ్తేనే మన జర్నీ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ మనం మన జర్నీ ఏదైతే 1 మిలియన్కి ఉన్నామో దానికి ఇంకా మనం క్లోజ్గా అవుతాము. అండ్ ఇక్కడి వరకు వచ్చానంటే నేను మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయను. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నీ డిసైడ్ చేసుకొని ఇక యుద్ధం అంటే బరిలోకి దిగాను అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే చాలామంది ఫేస్ చూపించకుండా వీడియోస్ తీస్తారు. ఎందుకంటే భయం ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోతారో అని. సో నేను ఆ స్టెప్ ఆల్రెడీ వేసేసాను. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఒకవేళ ఈ జర్నీని మధ్యలోనే వదిలేసాను అనుకోండి, చాలామంది ఎలా అంటే నాకు చాలామందికి చులకన అయిపోతాను అన్నట్టు. సో ఈడి వరకు వచ్చానంటే నేను ఖచ్చితంగా నేను ఇంకా ముందుకే వెళ్ళాల్సింది కానీ వెనకైతే రాలేను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక స్టెప్ వేసేసాను కాబట్టి. సో ఇలానే నేను డైలీ ఇంప్రూవ్ చేసుకుంటా నేను ఇంకా ముందుకే వెళ్తాను. బట్ వెనకైతే వెళ్ళను ఖచ్చితంగా. ఇదైతే డిసైడ్ అయిపోయాను. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే మన గ్రౌండ్కి వెళ్ళి చూసేద్దాము ఎలా ఉందో, నేచర్ ఎలా ఉందో ఏం కథనో. మళ్ళీ మనం రిటర్న్ వచ్చిన తర్వాత మా రూము ఎక్కడ ఉంటుందా అండ్ నంబర్ ఎంత అని మీకు చూపిస్తాను. సో థ్యాంక్ యూ. ఇది మనం హాస్టల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ నుండి మనము సి గ్రౌండ్‌లోకి వెళ్ళబోతున్నాము. అండ్ ఇక్కడ నుండి కొద్దిగా షార్ట్ కట్ ఉంటుంది. ఒకవేళ మనం సి గ్రౌండ్‌కి వెళ్ళాలంటే 2 దారులున్నాయి. ముందు నుండి అయినా వెళ్ళొచ్చు. లేదంటే బ్యాక్ సైడ్ నుండి ఇదే షార్ట్ కట్. ఇంతకుముందు బ్రో కలిసాడు కదా! కొద్దిసేపు మాట్లాడాడన్నమాట. "ఏంది బ్రో వీడియో తీస్తున్నావు? ఏమైనా ఛానల్ ఉందా? లేకపోతే ఎక్కడైనా అప్‌లోడ్ చేస్తావా?" అంటే, "అవును బ్రో. అంటే నేనిప్పుడు ట్రయల్ చేస్తున్నా. బట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా బ్రో" అంటే, "అవును బ్రో. స్టార్ట్ చేయి మరి మంచిదే కదా!" అని అన్నాడు. "మనం చేయాలి. ఇలాంటి పనులు చేయాలి. మనం అప్పుడే ఫేమస్ అవుతాము" అని అన్నాడు. అయితే నేను గూడా అన్నాను, "అవును బ్రో. ఎందుకంటే మనం ఎలాగో ఖాళీగానే ఉంటున్నాం కదా! సో, వీడియోస్ అయినా అప్‌లోడ్ చేస్తే మంచిదని" నేను చెప్పాను. "అవును బ్రో" అన్నాడు. ఏ వెళ్ళేటప్పుడు ఏమన్నానంటే, "బ్రో నిన్ను గూడా ఏదో ఒక వీడియోలో తీసుకుంటానన్నాను." చిన్నగా స్మైల్ ఇచ్చి ఎళ్ళిపోయాడన్నమాట. అంటే నవ్వాడు. దాని తర్వాత ఇక నేను మన సి గ్రౌండ్‌కొచ్చేసాను. ఇక్కడ బ్రదర్సు క్రికెట్ ఆడుతున్నారు. బట్ ఈరోజు ఎక్కువ మంది లేరు. ఎందుకంటే హాస్టల్స్ నుండి ఇంటికెళ్ళిపోయారన్నమాట. దసరా హాలిడేస్ కాబట్టి. అండ్ చూసుకుంటే ఈ గ్రౌండ్‌లో చాలామంది లేరు. బట్ కొంతమంది ఆడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే ఒక అంకుల్ సమోసాలు అమ్ముతున్నాడు. అండ్ ఈ గ్రౌండ్‌లో చూసిర్రా మరి చాలా పెద్దగుంటది గ్రౌండు. అండ్ ఎటు చూసినా పచ్చదనమే. సో, ఇలా ఈ గ్రౌండ్ గురించి కొద్దిసేపు ఏమైందంటే గ్రౌండ్‌లో నేను లోపలికెళ్ళలేను. ఎందుకంటే ఆడ ఆడుతున్నారు. మళ్ళీ చిన్నగా చినుకులొస్తున్నాయి. సో, అందుకే నేను వెళ్ళడం లేదు. అటు వెళ్ళినా ఏముండదు అంతగనం. సో, ఇది బ్యాక్ సైడ్ ఏరియా అన్నట్టు. సో, ఇక్కడ నుండి కొద్దిసేపు వాళ్ళ క్రికెట్ చూశానన్నమాట. చూసి ఇగ నాకు ఎందుకో ఇక రూమ్‌కెళ్ళాలనిపించింది. సో, అందుకే నేను మళ్ళీ రిటర్న్ ఎళ్దామని ఆలోచించాను. సో, ఇదే అన్నమాట. సో, ఇటు సైడ్ చూసారా మనది బ్యాక్ సైడ్ మన హాస్టల్ బ్యాక్ సైడ్. ఇక నేను రూమ్‌కెళ్దామని రూమ్‌కి స్టార్ట్ అయ్యాను. అక్కడ నుండి రూమ్‌కి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రూమ్‌కెళ్ళిన తర్వాత మన రూమ్ నంబర్ గురించి మీకు చెప్దామనుకుంటున్నాను. సో, ఇదే మన బ్యాక్ సైడ్ ఏరియా. సో, రూమ్‌లో ఏందంటే, ఇంతకుముందు నేను చాలా ఆలోచించేవాడిని ఒక్కసారి వీడియో తీయాలంటే. బట్ ఈసారి నేను ఒక్కసారి ఆలోచించి డైరెక్ట్‌గా వీడియో తీయడానికి బయటకొచ్చేసానన్నమాట. ఎందుకంటే, ఊకే రు రూమ్‌లోనే వీడియోస్ తీస్తే అంత కంఫర్ట్‌గా లేదు. సో, ఇగ మనము రూమ్‌కెళ్ళిపోతున్నామన్నమాట. ఇది నెక్స్ట్ రూమ్ మనదే. టాన్ టాడాన్! రూమ్ నంబర్ 49. మన రూమ్ నంబర్ 49 అన్నమాట. సో, నేను మర్చిపోయాను అసలు తాళం ఏసానన్నమాట రూమ్‌కి.
సో, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో. థాంక్ యూ.